మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే. నమస్తే దిలీప్ సార్. విక్టరీ వెంకటేష్ అలియాస్ దగ్గుబాటి వెంకటేష్ సార్, ఆయన లైఫ్ స్టోరీ సార్, అసలు ఆయన ప్రస్తావన ఎలా మొదలైంది, ఫ్యామిలీ ఆడియన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా విక్టరీ వెంకటేష్ గారు ఎలా నిలబడ్డారు, కొంచెం ఆయన గురించి వివరణ చెప్పండి. వెంకటేష్ గారికి ఏమిటంటే, వెంకటేష్ గారికి ఇంట్లోనే ఒక రకంగా వారసుడే కదా రామానాయుడు గారికి. ఆయన రామానాయుడు గారు నిర్మాతకు ఒక సినిమా ఏదో డైరెక్షన్ కూడా చేసినట్టున్నారు. రామానాయుడు గారికి అలవాటు ఏమిటంటే, ఆయన తన సినిమాల్లో ఏదో ఒక చిన్న వేషంలో కనిపించేవాళ్ళు, డాక్టర్ గాను ఇంకోటి ఆయనకు ఒక అలవాటు. ఆయన గుర్తుపట్టేలోగా ఆ వేషం అలా మారిపోయేది. అదే, కానీ ఆయన ఇంట్లో ఈయన మొదటి హీరో వెంకటేష్ గారిని ఒకసారి మనం ఆలోచిస్తే 39 ఏళ్ళ సినీ జీవితం అనేది చిన్న విషయం కాదు. అంటే 86లో ఆయన వస్తే 95, అంటే బాలకృష్ణ వీళ్ళంతా చిరంజీవి గారు ఉన్నా కూడా 39 ఇయర్స్ ఇండస్ట్రీలో నిలబడము, ఒక హీరోగా, అగ్ర హీరోగా. నిన్న మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాను కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి 300 కోట్లు వసూలు చేయడం అనేది కూడా ఆయన కెరీర్లో పెద్ద రికార్డ్. అది మొదట్లో వచ్చినప్పుడు ఆయన ఎవరు పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన సన్నగా పీలగా ఉండేవాళ్ళు కదా. యాక్టింగ్ కూడా ఆయన డెవలప్ చేసుకుంటూ వచ్చారే కానీ ఫస్ట్లో ఆయన కలియుగ పాండవులు అది సినిమా ఆడింది. కానీ రాఘవేంద్రరావు గారు చాలామందిని ఆయనే కదా, రాఘవేంద్రరావు గారే కదా ఇంట్రడ్యూస్ చేసింది. మనకి ఇప్పుడు అగ్ర హీరోలంతా కూడా రాఘవేంద్రరావు గారి ఇంట్రోతో వచ్చిన వాళ్ళే. అట్లనే ఈయన కలియుగ పాండవులు వచ్చింది. కలియుగ పాండవులు పెద్ద హిట్ కాదు కానీ ఆడింది ఆ సినిమా. దాంట్లో కొంచెం యాంగ్రీ హీరోగా ఉంటారు ఆయన. ఆ తర్వాత అదే సంవత్సరం 3 సినిమాలు ఏమో తీశారు ఆయన 86లో. అవి పెద్ద ఆయనకి బాగా గుర్తింపు రావడం అనేది నెక్స్ట్ తర్వాత మన స్వర్ణకమలంలో చేశారు. విశ్వనాథ్ గారితో స్వర్ణకమలం చేశారు. దాంట్లో భానుప్రియ ఆయన చాలా భలే జంటగా ఉంటారు. మంచి పాటలు ఉంటాయి దాంట్లో. ఆయన క్యారెక్టర్ కూడా, రోల్ కూడా భలే ఉంటుందన్నమాట. అంటే ఒక దీన్ని గౌరవించడము, పెద్దల్ని గౌరవించడము, ఒక సంగీతాన్ని కానీ నాట్యాన్ని కానీ మంచి మంచి సీన్లు ఉంటాయి దాంట్లో. అలా ఆయన మొదట్లో ఆయన కొంత యాంగ్రీ హీరోగా ఉండేవాడు. బొబ్బిలి రాజాతో ఆయనకి 90s తర్వాత 90లో పెద్ద హిట్ వచ్చింది. బొబ్బిలి రాజా మంచి పాటలు ఉంటాయి దాంట్లో. దివ్యభారతి ఇంట్రొడ్యూస్ అయింది. ఈయన వెంకటేష్ గారి ప్రత్యేకత ఏమంటే, ఈయన చాలామంది హీరోయిన్లను ఈయన సినిమాతోనే ఇంట్రో వచ్చారు. ఇక దివ్యభారతి కానీ, ఆర్తి అగర్వాల్ కానీ, గౌతమి కానీ, టబు కానీ, వీళ్ళందరూ కూడా ఈయన సినిమాల్లో మొదటి సినిమా హీరోయిన్గా వచ్చిన వాళ్ళే. 7-8 మంది ఉన్నారు పెద్ద వీళ్ళు. సౌందర్యతో ఎక్కువ సినిమాలు చేశాడు ఆయన, 7 సినిమాలు చేశాడు. మీనా గారితో 4 సినిమాలు ఏమో చేశాడు. బొబ్బిలి రాజా తర్వాత ఆయనకి సూపర్ డూపర్ హిట్. అంటే సినిమా కమర్షియల్గా అద్భుతాలు చేయకపోయినా సరే వెంకటేష్ గారి ఆ కామెడీ టైమింగ్ ఉంటుంది. యాంగ్రీ యంగ్మాన్గా చేసిన సినిమాల కంటే కూడా క్షణక్షణంలో ఎట్లా ఉంటుందంటే, రామ్ గోపాల్ వర్మ 2వ సినిమా అది. ఆ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కానీ దాంట్లో భలే ఉంటుంది. ఒక డిఫరెంట్గా ఉంటుంది ఆ మూవీ. వెంకటేష్ గారి సినిమాల్లో చాలా డిఫరెంట్గా చాలా బాగుండే సినిమా అది. శ్రీదేవి వెంకటేష్ క్షణక్షణం హిట్ తర్వాత ఇంకా అలా మెల్లిగా ఆయన మళ్ళీ కొన్ని ఆయన సినిమాలు, పోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. చంటితో అంటే ఒక అమాయకుడైన ఒక హీరో, అలా క్యారెక్టర్ చంటితో ఆయన ఒక రేంజ్కి వచ్చేది. చిన్న తంబి అది తమిళ సినిమా. తమిళ రీమేక్లు చాలా చేశారు వెంకటేష్ గారు. చాలా రీమేక్లు చేశారు. అంటే తమిళ్లో ఏదైనా సూపర్ హిట్ అయితే దానికి ఎవరు హీరో అనగానే వెంటనే వెంకటేష్ గారే గుర్తుకొస్తారు. సీను అని ఇట్లా చాలా సినిమాలు చేశారు ఆయన. పోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి ఆయన. కొన్ని సినిమాలు పోయాయి. ఏ సినిమాలో అయినా సరే ఆయన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ హీరో అంటారే. అంటే శోభన్ బాబు గారి తర్వాత కొంత ఫ్యామిలీ హీరో అంటే వెంకటేషే మనకు. మొదట్లో ఆయన యాంగ్రీ యంగ్మ్యాన్గా రకరకాలుగా రెబల్గా ఇట్లా వచ్చినప్పటికీ కూడా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. అట్లా హీరోయిజం ప్రదర్శిస్తూ మాస్ హీరో కావాలనుకుని చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటన్నిటికంటే ఆయనకు బాగా గుర్తింపు వచ్చిన సినిమాలు ఏమిటంటే, ఈ ఫ్యామిలీ హీరోగా, అంటే ఒక కుటుంబానికి సంబంధించిన బాధ్యతగా ఉండే వ్యక్తిగా, మీకు తులసి కానీ ఇవన్నీ కూడా ఒక బాధ్యతగా ఉంటూ ఏదైనా సరే రెస్పాన్సిబుల్
భర్తగా ఉంటూ ఇలా ఉండే క్యారెక్టర్లు కొంచెం కామెడీ మిక్చర్ అనమాట. ఆ భర్తగా ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉంది కదా, దాంట్లో ఏమిటంటే ఆయన హీరోగా ఉన్నా కూడా ఆ కామెడీ నడుస్తూ ఉంటుంది సినిమాలో, కామెడీ టైమింగ్ ఉంటుంది అనమాట. అది నిన్న మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంతో ఇంకా F1 F2 తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మన అనిల్ రావిపూడి గారి సినిమాలతో బ్రహ్మాండంగా ప్రూవ్ అయింది. అది ఆయన ఉంటే ఫ్యామిలీ హీరో అంటే ఉమెన్ని థియేటర్కి తెప్పించగల శక్తి వెంకటేష్ గారికే ఉంది. వెంకటేష్ అనే ఒక పిక్చర్ ఆయనకు వచ్చింది. రామానాయుడు గారి నిర్మాతగా ఉండడం వల్ల, రామానాయుడు గారు పెద్ద నిర్మాత కదా, ఆయన రాముడు భీముడు తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆయన అన్నీ ప్రేమనగర్ కానీ ఇవన్నీ మామూలు సినిమాలు కాదు, రామానాయుడు గారు తీసిన సినిమా. కాబట్టి ఆ లెగసీ నుంచి వచ్చారు కాబట్టి ఈయన కూడా అంత చేయగలిగారు వెంకటేష్ గారి సినిమాల్లో కూడా. ఈ మధ్య వచ్చిన షాడో కానీ సైందేవ్ కానీ ఇవన్నీ కూడా ఏం ఆడలేదు. అంటే ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఈ 39 ఏళ్ల జర్నీలో ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారు అనేది ఆయనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఆయన ఎలా చూడాలనుకుంటున్నారంటే ఈ ఒక కుటుంబంలో హస్బెండ్గా, లేదా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం F1 F2లో ఆ కామెడీ చేశారు చూడండి, చిత్రమైన కామెడీ అది. అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా ఆయన చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఆ సైంధవ్ అనేది మధ్యలో ఆయన చేసిన ఇదనమాట. ఆయన యాక్సెప్ట్ చేయలే, గిన్ను పట్టుకొని ఆయన ఏదో కాలుస్తానంటే ఘర్షణలో యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఘర్షణలో యాక్సెప్ట్ చేశారు. ఈ రానానాయుడు 2 ఏదో వెబ్ సిరీస్ వచ్చింది. రానానాయుడు 1లో ఏమిటంటే అది ఆయన స్థాయికి తగదు. అది ఏమిటంటే బూతులు, జుగుప్స, విపరీతమైన సెక్స్ సన్నివేశాలు. వెంకటేష్ గారికి ఉన్న ఒక ఇమేజ్ ఉంది. వెంకటేష్ గారు అంటే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళ సంగతి వదిలేండి, తెలుగు వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. వెంకటేష్ గారి సినిమాలు అంటే క్లీన్గా ఉంటాయి, బూతులు ఉండవు, హ్యూమర్ ఉంటుంది, ఇలా ఒక ఇమేజ్ ఉంది కదా. ఈ ఇమేజ్కి పూర్తిగా భిన్నమైన ఆ వెబ్ సిరీస్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఏమైంది ఇది, వెంకటేష్ గారికి ఏమైంది, ఇదేంటి సినిమా, ఇదేం వెబ్ సిరీస్ ఇట్లా ఉంది, దీంట్లో బూతులు ఉన్నాయి ఏంటి అనేది. మరి రానా 2 ఎట్టుందో మనకు తెలియదు, నేను చూడలేదు. అది మొదటిది అయితే చాలామంది ఆయన ఇమేజ్ని నాశనం చేయడానికే తీశారు ఈ వెబ్ సిరీస్ అనే పేరు అయితే వచ్చింది ఆయనకి. సార్ మనం అప్పుడు కూడా చూసుకున్నాం, ప్రేమతోరా, కలిసి ఉందనరా, ప్రేమంటిదేరా, జయం మందేరా, ఈ రా మూవీస్ అనేది ఆయన బాగా కనెక్ట్ అయిపోయాయి అప్పట్లో. ఎలా ఉండేది సార్ అప్పట్లో హిట్స్ ఈ సినిమాలన్నీ? అవన్నీ సూపర్ హిట్ సినిమా కదా. మన ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నాయి కదా, ప్రేమించుకున్నాము ఇవన్నీ కూడా. అవి జయప్రకాష్ రెడ్డి కొత్తగా వచ్చాడు విలన్, రాయలసీమ ఫ్యాక్షన్ మీద ప్రేమను మిక్స్ చేస్తూ ఆ ఫ్యాక్షన్ నిజాన్ని కలిపిన సినిమా అది. అప్పట్లో సూపర్ హిట్ అది. ప్రీతి జింతా కూడా ఆయనతోనే ఇంట్రడ్యూస్ అయింది. అదే ప్రేమంటేదేరా కలిసి ఉందామరా. ఆ రా అనేది ఒక సిరీస్. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి సినిమాల్లో. వెనకటికి ఎన్టీఆర్ గారికి ఉండేది, ఆయన అన్ని రాముడు అని పెట్టేవారు. శభాష్ రాముడు, ట్యాక్సీ రాముడు, బండల ఆ రాముడు, ఈ రాముడు, అన్ని రాముడులే ఉండేటివి. నాగేశ్వరరావు గారికి ఏదో దొంగ రాముడు ఇలాంటి 1-2 ఉన్నాయి. అట్లా ఈయనకి ఏమిటంటే రా అని వస్తే అదేదో కలిసి వస్తుందనంటే ఆయన ఇట్లు కూడా ఉన్నాయి కదా, ప్రేమించుకుందాంరా, జయం మందేరా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సెంటిమెంట్తో కొన్నాళ్ళు నడుస్తాయి ఇట్లా సార్. కానీ అప్పట్లో ఆయన హైప్ మ్యానీ ఎలా ఉండేది సార్ అంటే అప్పటికి చిరంజీవి, నాగార్జున గారు, బాలకృష్ణ గారు పెద్ద హీరోలు ఉన్నారు. సెపరేట్ ఫ్యాన్ బేస్లో ఆయనకి ఇప్పుడే కాకుండా అప్పుడు కూడా అలానే ఉండేదంటారా, ఇంకెక్కువ? అంటే 86 మామూలుగానే ఏమిటంటే వాళ్ళకి ఎంత లెగసీ ఉన్నప్పటికీ చిరంజీవి గారు వదిలేయండి. చిరంజీవి గారు ఎలాంటి లెగసీ లేకుండా కింద మీద పడి విలన్ వేషాలు వేసి ఖైదీతో ఒక్కసారిగా ఇట్లా పైకి లేచిన వీళ్ళంతా ఏమిటంటే ఫ్యామిలీ బేస్తో వచ్చిన వాళ్ళు. నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ ఎలా వచ్చారు? ఈయన రామానాయుడు కుమారుడు, ఆయన నాగేశ్వరరావు గారి కుమారుడు. బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారి కుమారుడుగానే కదా వచ్చారు. ఎన్టీఆర్ గారి తాతమ్మకలతో వచ్చారు ఆయన. రామ్ రహీమ్ అలా వరుసగా వచ్చి ఎన్టీఆర్ గారు మెయిన్ హీరోగా ఉంటే ఈయన పక్కన ఉంటూ ఒక సైడ్ హీరో లాంటి క్యారెక్టర్లు చేస్తూ సోలో హీరోగా మెల్లిగా వచ్చారు ఆయన. సాహసమే నా జీవితంతో వచ్చారు ఆయన. అంతకుముందు దానవీర శూరకర్ణలో అభిమన్యుడుగా సూపర్ హిట్ అయిన. వెంకటేష్ గారు వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరికి ఏం అంచనాలు లేవు. ఆయన తాను రామానాయుడు కుమారుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా నాగార్జున గారు ఎలా అయితే మొదట్లో పెద్ద అంచనాలు, అంటే ఏఎన్ఆర్ కుమారుడుగా సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి, ఆ సినిమాకు కొంత బజ్ క్రియేట్ అయింది. కానీ తర్వాత రోజుల్లో ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేసినట్టే ఈయన కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. మొదట్లో ఈయన
యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఉండడానికి ట్రై చేశారు. మీకు చాలా సినిమాలు ఆయన మొదట్లో సినిమాలు అలాగే ఉంటాయి. తర్వాత బొబ్బిలి రాగా ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈ కామెడీ మిక్చర్ స్టార్ట్ అయ్యింది. ఆయన తన బలాన్ని కనుక్కున్నాడు. తన బలం ఏమిటంటే ఫ్యామిలీ హీరోగా కామెడీ టైమింగ్ మిక్స్ చేస్తే ఆయన సినిమాలు ఆడతాయి అనేది క్లిక్ అయింది. మధ్యలో వచ్చిన ఈ ఘర్షణ, ఇప్పుడు నారప్ప కూడా ఒక డిఫరెంట్ రోలే కానీ మనకు అంతగా అంటే వెట్రిమారను అక్కడ వివత్సంగా తీయడం వల్ల తెలుగులో దాని పెద్ద ఇంపాక్ట్ లేకుండా పోయింది. అట్లనే దృశ్యం వెంకటేష్ గారు అద్భుతంగా చేశారు. ఎందుకంటే అది ఆయన పాత్ర, ఆయనకు సూటబుల్ క్యారెక్టర్ అది. మలయాళంలో నుంచి వచ్చినప్పటికీ మనకి మలయాళ ముద్ర ఏమీ కనపడదు ఆ సినిమాలో, దృశ్యంలో. ఆయన మీనా అవి పిల్లలు వీళ్ళంతా కూడా ఏమిటంటే ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్. అంటే పిల్లల కోసము ఒక తండ్రి తీసుకునే రిస్క్ క్యారెక్టర్లోకి కరెక్ట్గా ఒదిగిపోవడం వల్ల ఆ సినిమాను దృశ్యం 1 కానీ 2 కానీ అంత హిట్ కావడానికి కారణం ఏమిటంటే వెంకటేష్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఆ సినిమాలో ఉండడం. ఆయన్ని చూడకూడదు అనుకున్న క్యారెక్టర్లు ఈ సైంధవ్, షాడో ఇవన్నీ జనానికి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆయన మీద ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఆయన గన్ను తీసుకొని నేను డిటెక్టివ్, నేను గూఢచారి అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన రేపొద్దున సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వచ్చే సినిమాలు కూడా ఇలాగే ఉంటేనే చూస్తారు. మళ్ళీ ఆయన తన మీద తాను వేరే ప్రయోగాలు చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కష్టమే, జనం యాక్సెప్ట్ చేయరు అంత సులభంగా. నారప్ప లాంటి అంత అద్భుతమైన కథను కూడా పెద్దగా బాగుందన్నారు కానీ అదేదో ఓని నెత్తికెత్తుకోలేదు కదా. ఎందుకంటే అది అక్కడ మ్యాచ్ కాలేదు. వెట్రిమారన్ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ధనుష్ మీద అలాంటి ముద్ర లేదు కాబట్టి అతన్ని యాక్సెప్ట్ చేశారు. వెంకటేష్ గారి మీద ఉన్న ముద్ర వేరే కాబట్టి ఈయన్ని ఆ క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది ప్రాబ్లం. అదే సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, మన టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాండి.